బాడీలో లింఫ్ నోడ్స్ అనే గడ్డలు ఏమైనా సైజ్ పెరుగుంటే ఇదేమైనా క్యాన్సర్ లక్షణం అవ్వచ్చా? హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, క్యాన్సర్ స్పెషలిస్ట్ సర్జన్. బాడీలో మనకేమైనా లింఫ్ నోడ్స్ గడ్డలు అనేవి బాగా స్వెల్ అయ్యి ఉంటే అదేమైనా క్యాన్సర్ లక్షణం అవ్వచ్చా? మనకందరికీ నార్మల్గా బాడీలో లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. యూజువల్గా ఇవి ఫిల్టర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో మనకి లింఫ్ నోడ్స్ అనేవి గొంతు దగ్గర, చంకలలో, గజ్జలలో, పొట్టలో ఇట్లా వేరియస్ పార్ట్స్, బాడీ పార్ట్స్, ఆర్గాన్స్ నియర్ బై ఉంటాయన్నమాట. మనకి బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కామన్‌గా ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఎన్‌లార్జ్ అవుతాయి. ఇవి కాకుండా ఈ లింఫ్ నోడ్స్ అనేవి పర్సిస్టెంట్‌గా ఎన్‌లార్జ్ అయ్యి సైజ్ పెరుగుతా ఉంటే ఇది క్యాన్సర్ లక్షణం అయ్యే ఛాన్స్ ఉంటాయి. క్యాన్సర్స్ ముఖ్యంగా ఏంటంటే ఒక స్టేజ్ తర్వాత అవి లోకల్‌గా గ్రో అయ్యాక రీజనల్ లింఫ్ నోడ్స్ అనే వాటికి స్ప్రెడ్ అవుతుంది. ఆ రీజనల్ లింఫ్ నోడ్స్‌కి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ లింఫ్ నోడ్స్ గడ్డలనేవి పర్సిస్టెంట్‌గా సైజ్ పెరుగుతూ లేకపోతే వాటిలో పెయిన్ కాజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం ఎక్కడైనా బాడీలో ఏదైనా లింఫ్ నోడ్స్ గడ్డలనేవి పర్సిస్టెంట్‌గా సైజ్ పెరిగుంటే మనం అశ్రద్ధ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇది క్యాన్సర్ లక్షణం అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో మనం ఈ లింఫ్ నోడ్స్ గడ్డల్ని కొన్ని పరీక్షలు చేసి మనం ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారించగలుగుతాము. వీటిలో కామన్‌గా చేసేది ఏంటంటే ఎఫ్ఎన్ఏసీ టెస్ట్ అన్నమాట. మనము నీడిల్ టెస్ట్ అనేది చేస్తే ఆ లింఫ్ నోడ్స్‌లోంచి కణాలను చెక్ చేసి మనం ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అనేది గుర్తిస్తాం. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు బాడీలో మెయిన్‌గా నెక్ దగ్గర గానీ, యాక్సిలాస్‌లో గానీ, గ్రాయిన్స్‌లో గానీ పర్సిస్టెంట్‌గా ఈ లింఫ్ నోడ్ గడ్డలనేవి స్వెల్లింగ్స్ లాగా ఏమన్నా పెరుగుతా ఉంటే అశ్రద్ధ చేయకుండా చూపించుకోవాలి. ఎందుకంటే ఇది క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. థాంక్ యూ.